వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మమంటవా. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఇలాగైతే కూటమిని కొట్టలేం, వైసీపీలో అంతర్మదనం అని చెప్పేసి నేను టైటిల్ పెట్టున్నాను. అంశం గురించే మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వైఎస్ఆర్సీపీలో ఒక సీరియస్ చర్చ జరుగుతోంది. ఏ అంశం గురించి చర్చ జరుగుతోందంటే, జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు సంబంధించి. ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్ర ఎప్పటి నుంచి ఆల్మోస్ట్ 1 year గా దీన్ని ప్రకటిస్తూనే ఉన్నారు. ఆయన ఈ రేపు మాపు అన్నట్టుగా ప్రకటిస్తూ ఉన్నారు. బట్ ఇటీవల కాలంలో మాత్రం దానికి సంబంధించి ఒక క్లారిటీగా ఆల్మోస్ట్ టీడీపీ వచ్చి ఇంకొక 4 రోజుల్లో 2 నెలలు పూర్తిగా వస్తున్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఇక ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోయింది. ఇక నేను పాదయాత్ర స్టార్ట్ అయ్యేలోపు ఇంకొక 6 నెలలు అట్లా పడుతుంది. మీరు కళ్ళు మూసుకున్నారంటే 3 ఏళ్ళు ఊరికి అలా కళ్ళు మూసుకుంటే అయిపోతుందని చాలా ధీమాగా తన పార్టీ శ్రేణులకి బూస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి దాన్ని వెల్కమ్ చేయాల్సిందే. ఆయన బ్లంట్గా ఎలా ఉన్నారంటే, వన్స్ పాదయాత్ర స్టార్ట్ అయితే ప్రతిరోజు చంద్రబాబు నాయుడికి చుక్కలు చూపిస్తాను, ప్రతిరోజు సినిమా చూపిస్తాను, ఆల్మోస్ట్ మనం అధికారంలోకి వచ్చేసినట్టే అని చెప్తా ఉన్నారు ఆయన. ఎందుకంటే గతంలో తాను పాదయాత్ర చేసిన తర్వాత అధికారంలోకి వచ్చారు కాబట్టి, లోకేష్ చంద్రబాబు నాయుడు కానీ తన తండ్రి కానీ అంతే అధికారంలోకి వచ్చారు కాబట్టి, తాను కూడా పాదయాత్ర చేస్తే అధికారంలోకి వస్తాననుకుంటా ఉన్నారు. ఇక్కడ మర్చిపోయింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి 2014లో వైఎస్ షర్మిల ఒక మహిళ అయ్యండి ఈయన పార్టీ కోసం 3,500 కిలోమీటర్లు తిరిగారు, కాళ్ళు విరక్కొట్టుకుని. మరి అయినా సరే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాలా. అన్నిసార్లు అన్ని పాదయాత్రలు అధికారానికి దగ్గర చేయవు, అన్నిసార్లు అన్ని పాదయాత్రలు వర్కౌట్ కావు. సో ఎన్నోసార్లు కూడా ఇది ప్రూవ్ అయింది. బట్ జగన్మోహన్ రెడ్డి ఆ ఇల్యూజన్లో ఉన్నారు. సరే, ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర స్టార్ట్ అవుతుంది అనుకుంటే కనీసం ఒక 7 ఏడాది ముందు నుంచి అయినా, 7-8 నెలల ముందు నుంచి, ఎందుకంటే ఈసారి సుదీర్ఘంగా పాదయాత్ర ఉండబోతోంది. దానికి మహాపాదయాత్ర అని పేరు పెట్టబోతా ఉన్నారు. గతంలో లాగా 3,500 నుంచి 4,000 కిలోమీటర్లు కాకుండా ఈసారి 5,000 కిలోమీటర్ల పాదయాత్ర చేయాలి. 5,000 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తారు. భారీ బహిరంగ సభల దగ్గర నుంచి అనేక రకాలుగా పాదయాత్రని ప్లాన్ చేస్తామని ఆ పార్టీ ఊదరగొడతా ఉంది. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి కనీసం 7-8 నెలల ముందు నుంచే దానికోసం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ముందుగా ఆయన ఏమని చెప్పినారు, అన్ని కాన్స్టిట్యున్సీలు ఒకసారి టచ్ చేస్తాను, అందరితోని భేటీలు పెట్టుకుంటాను, అన్ని మీటింగ్లు పెడతాను అని చెప్పారు. ఆ దిశగా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టట్లా. అండ్ వన్ మోర్ ఏంటంటే, చాలా మంది ఇక్కడ మాత్రం జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ఆయన పార్టీ ఓడిపోయిన తర్వాత 11 సీట్లకే పరిమితమైన తర్వాత ఎక్కడో కొంతమంది జగన్మోహన్ రెడ్డి 1-to-1 కలిసే ప్రయత్నం చేయడం, అది కూడా బలవంతంగా అపాయింట్మెంట్లు తీసుకొని, లేకపోతే ఎక్కడో కొంతమంది తమ బాధ ఉంటే వచ్చి సజ్జల లాంటి వాళ్ళకి చెప్పుకోవడం, ఇది తప్ప జగన్మోహన్ రెడ్డి కొన్ని ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద ఆయన ప్రోగ్రాము ఇవ్వడం. బట్ ఆయన మాత్రం తాడేపల్లిలోనే ఎలహంకలో ఉంటారు, ఆయన మాత్రం గ్రౌండ్ రియాలిటీస్కి వెళ్ళడు. సో ఇది జరుగుతూ వస్తుంది. ఏదో అట్లా చేసామంటే మమ అనిపించినట్టు కొన్ని ధర్నాలు, నిరసనలు జరుగుతూ ఉన్నాయి ఆ పార్టీ నుంచి. అయితే ఒక సీరియస్ ఇష్యూ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం ఆయన వెనకబడుతూ ఉన్నారు. పాదయాత్రకు వెళ్లేలోపే పార్టీ సంస్థాగత నిర్మాణం మొత్తం పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసుకుని రెడీగా వెళ్ళాలి అనేది ఆ పార్టీ సీనియర్ల మనోవేదన. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా ఫోకస్ పెట్టట్లేదు. అదేవిధంగా పాదయాత్రకు వెళ్లే ముందే నెక్స్ట్ ఎన్నికల్లో తమ ఎజెండా ఏముంటుందనేది ముందే ఫిక్స్ చేసుకోవాలి. ఆ దిశగా కూడా జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టలేదు అనేది ఇంకో భయం. అండ్ ఇంకోటి ఏంటంటే, విధానపరమైన నిర్ణయాల్లో ఈరోజు అమరావతిని వద్దన్నారు, మావిగన్ కావాలన్నప్పుడు ఎందుకు మావిగన్ కావాలంటున్నారు అనేది ఒక విధానపరమైన నిర్ణయం. దాని మీద ఒక క్లారిటీ లేదు జగన్మోహన్ రెడ్డికి. సో ఇలాంటి అంశాల్లో జగన్మోహన్ రెడ్డి ఇంకా గ్రౌండ్ రియాలిటీస్ ని చెక్ చేసుకోవట్లా. అండ్ అత్యంత కీలకంగా ఆ పార్టీలో చర్చ జరుగుతుంది ఏంటంటే పొత్తుల అంశం. ఈరోజు కూటమి కలిసి ఉన్న రోజులు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశమే లేదు, అది మనం రాసివచ్చు. మళ్ళీ కూటమినే పోటీ చేస్తుంది 3 పార్టీలు కలిసి. అందుకే ఈరోజు మోడీ అండ్ టీం ఏపీ మీద ఫోకస్ పెట్టిన విధానమే మనం చూస్తూ ఉన్నాం. అటు చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ పదే చెప్తా ఉన్నారు, మేము ముగ్గురు పార్టీలు 3 పార్టీలు కలిసి మళ్ళా పోటీకి వెళ్తాం, మరో 15 ఏళ్ళు ఇలాగ ఉంటుంది రాష్ట్రం అని చెప్పేసి. సో ఆ యాంగిల్ వైఎస్ఆర్సీపీ ఎలాంటి ఎఫర్ట్ పెట్టట్లేదు. వాళ్ళ ముగ్గురిని విడదీసినా ఈరోజు ఆ ప్రయత్నం వర్కౌట్ కాదు. కనీసం వైఎస్ఆర్సీపీ తనకు అనుకూలంగా ఫైట్ చేసే వాళ్ళు ఎవరుంటే వాళ్ళన్నా కలుపుకునే ప్రయత్నం చేయాలి. ఈరోజు దేశ స్థాయిలో మోడీని కాదని ఇండియా కూటమి వైపు జగన్మోహన్ రెడ్డి వెళ్లే ప్రసక్తే లేదు. కేసుల భయం ఆయన వెంటాడుతూ ఉంటుంది కాబట్టి కనీసం రాష్ట్రంలోనైనా లెఫ్ట్ పార్టీలని ఎందుకు జగన్మోహన్ రెడ్డి కలుపుకునే, చిన్న చితక పార్టీలు ఇంకా చాలా ఉన్నాయి, ఎందుకు జగన్మోహన్ రెడ్డి కలుపుకునే ప్రయత్నం చేయరు? సరే, వాళ్ళు పోటీ చేస్తారా, వాళ్ళకి టికెట్లు ఇస్తారా, ఇవన్నీ తర్వాత సంగతి. కనీసం వాళ్ళ ఆ ఎర్ర జెండాలు వచ్చే వైసీపీతో కలిస్తే కనీసం ప్రజా ఉద్యమాలని నీట్గా నిర్మించుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి నేను సింగిల్గానే వెళ్తానంటాడు. లెఫ్ట్ పార్టీలతో కలిసి ఎక్కడ మోడీ కోపం వస్తుందని జగన్మోహన్ రెడ్డికి భయం. సో ఆ యాంగిల్లో జగన్మోహన్ రెడ్డి నేను సింహాన్ని సింగిల్గా వస్తానంటే సీనియర్లకు అసలు నచ్చట్లేదు. సోలోగా మనం ఫైట్ చేయలేకపోతా ఉన్నాం, ఇతర పార్టీని కలుపుకుంటే మన వాయిస్ పెరుగుతుంది, మన డయాస్కి వాల్యూ వస్తుందని చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి ఆ మాట వినిపించుకోవట్లేదు. అదొకటి. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ 2 ఏళ్లుగా వర్కౌట్ చేస్తున్నా చాలా చోట్ల నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలను నియమించాల.
చాలా చోట్ల జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రామ్ కాల్ఫర్ చేస్తే వాళ్ళు వచ్చి రోడ్డు ఎక్కే ప్రయత్నం చేయట్లేదు. లైక్ మనం చెప్పుకున్నాం నిన్న గన్నవరం అండ్ గుడివాడలో ఒక్క కార్యక్రమం పార్టీ తరపున చేస్తున్న కార్యక్రమం లేదు. వాళ్ళిద్దరు ఇన్యాక్టివ్ అయ్యారు కేసుల వల్ల కావచ్చు, జైల్లోకి వెళ్ళి రావడం వల్ల కావచ్చు, అటు వంశీ కానీ ఇటు నాని కానీ. ఇలాంటి కాన్స్టిట్యున్సీస్ చాలా ఉన్నాయి. లైక్ ఒక కుప్పం కానీ, ఒక మంగళగిరి కానీ, అదేవిధంగా ఒక టెక్కల్ కానీ. సరైన నేతే లేడు ఈరోజు వైఎస్ఆర్సీపీకి ఇలాంటి కాన్స్టిట్యున్సీస్లో. బట్ జగన్మోహన్ రెడ్డి ఇంకా నిమ్మకి నీరెత్తినట్లే ఉన్నారు. రేపు పాదయాత్ర స్టార్ట్ చేస్తే ఆ నియోజకవర్గంలో పాదయాత్రను ఎవరు పర్సూ చేయాలి? నడిపించే నాయకుడు లేకుండా, డైరెక్షన్ ఇచ్చే నేత లేకుండా ఎవరు క్యాడర్ అంతా పాదయాత్రలో పాల్గొంటుంది? పాదయాత్రను ఎలా సక్సెస్ చేస్తుంది? సో ఇది ఆ పార్టీని సలుపుతా ఉంది. ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఇబ్బంది పెడతా ఉన్నాయి. అండ్ ఇంకొక అంశం ఏంటంటే అసెంబ్లీకి వెళ్ళకపోవడం అనేది చాలా కోపంగా ఉన్నారు. కేవలం ఎమ్మెల్యేలే చాలా మంది వ్యతిరేకిస్తూ వాళ్ళు దొంగ సంతకాలు పెట్టి శాలరీలు తీసుకుంటా ఉన్నారు. అలాంటిది మిగతా నేతలు కూడా చాలా మందికి దీంట్లో అభిప్రాయ భేదాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకపోవడం మీద. మన ప్రెస్ మీట్లో కూర్చొని నాకు మైక్ ఇవ్వరు కాబట్టి వెళ్తలేదు, లేకపోతే చిన్నపిల్లలు నాకు చాక్లెట్ ఇస్తేనే స్కూల్కి వెళ్తా అన్నట్టుగా చెప్తే ఎవడు నమ్మడు. నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వట్లేదు, ఇవన్నీ కన్విన్స్ చేయాలి. జనం అంత ఈజీగా నమ్మరు. ఇవన్నీ మీరు వెళ్తే కదా తర్వాత సంగతి చూసుకోవచ్చు అంటారు. సో ఇలాంటి విషయాలు, ఇది విధానపరమైన నిర్ణయం. మరి ఇలాంటి విషయాల్లో జనానికి ఏం చెప్పాలి అనేది ఒక క్లారిటీ ఉండాలి. గతంలో అంటే పీకే లాంటి ఒక టీం ఉంది, వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోతే ఈయన దాని ప్రకారం నడుచుకుంటూ వెళ్ళాడు. ఈ రోజు ఆ టీము లేదు. గతంలో పార్టీని చూసుకోవడానికి తన తల్లిలో చెల్లో ఉండేది. ఈ రోజు వాళ్ళిద్దరిని వ్యతిరేకించుకున్నారు. తాను పూర్తి స్థాయిలో గ్రౌండ్ లో ఉంటే పార్టీని పర్సూ చేయడానికి ఆర్థికంగా అన్ని రకాలుగా అండదండలు అన్నిటిదానికి విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి, మేకపాటి ఇలాంటి నేతలంతా ఉన్నారు. ఈ రోజు వాళ్ళు ఎవ్వరూ జగన్మోహన్ రెడ్డితో లేరు. సో ఇన్ని పాదయాత్రకు వెళ్లే ముందు జగన్మోహన్ రెడ్డికి ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు దాకా నేను చెప్పిన కేవలం టిప్ ఆఫ్ ఐస్బర్గ్ మాత్రమే. ఇన్ని సమస్యలు ఉన్నాయి. నిర్ణయాలని సరిగ్గా వాటిని ఇంప్లిమెంట్ చేయడం, తీసుకోవడం ఒక ఎత్తు, వాటిని ప్లాన్ చేయడం ఒక ఎత్తు, వాటిని ఎగ్జిక్యూట్ చేసి ఇంప్లిమెంట్ చేసి గ్రౌండ్ చేయడం ఇంకొక ఎత్తు. వీటన్నిటిలో ఒక టీం అంటూ జగన్మోహన్ రెడ్డి దగ్గర లేకుండా పోతా ఉంది. ఇక టీడీపీ నుంచి కొంతమంది సఫికేషన్ ఎదుర్కొంటున్న వాళ్ళు, టీడీపీలోకి వెళ్ళి సఫికేషన్ ఎదుర్కొంటున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏదో ఒక హామీ ఇచ్చి వాళ్ళ పార్టీలోకి తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. వెళ్ళిన నేతలు చాలా మంది వైఎస్ఆర్సీపీలో ఉండుంటే బాగుండేది అనుకున్న కొంతమంది ఒకరిద్దరు ఉన్నారు. వాళ్ళని తీసుకొస్తే బాగుంటుంది అన్నది సీనియర్లో జరుగుతున్న చర్చ. బట్ జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఏం పట్టించుకోడు. ఓన్లీ 3 hours ప్రెస్ మీట్ వారానికి ఒకసారి. వారం అంతా సరిపడా ఫీడ్ ఇస్తాడు ఆ 3 రోజుల ప్రెస్ మీట్లో, లేకపోతే ట్రోలింగ్ గురవుతారు. సో ఇవన్నీ వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో, వైఎస్ఆర్సీపీ నేతల్లో పూర్తిగా జరుగుతున్న చర్చ ఇది, సీనియర్ నేతల్లో. సో ఇవన్నీ గ్రౌండ్ చేసుకుంటేనే జగన్మోహన్ రెడ్డి పార్టీకి కానీ, ఆయన ద్వారా మనకు కానీ ఎంతో కొంత భవిష్యత్తు ఉంటుంది అని కూడా వాళ్ళు అనుకుంటా ఉన్నారు. అందుకే మనం చూసినట్లయితే ఇలాగుంటే మాత్రం, ఇలా మనం ఏదో ఒక ఇష్యూని హైలైట్ చేసి దాన్ని కాడి కింద పడేస్తే కూటమిని ఎక్కడ మనం బ్రేక్ చేయలేం, కూటమిని ఓవర్కమ్ చేయలేం అన్న చర్చ ఆ పార్టీలో జరుగుతోంది. ఇలాగైతే మనం ఫెయిల్ అవుతామని వాళ్ళు నిజంగానే చాలా మంది సీనియర్లు చర్చించుకుంటా ఉన్నారు, మనతో కూడా చర్చిస్తూ ఉన్నారు. అందుకే ఈ వీడియో చేయాలనిపించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్